హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా డే 2 వెయిట్ లాస్ జర్నీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. మార్నింగ్ లెగవగానే మంచిగా బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ జ్యూస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ జ్యూస్ వచ్చేసి గ్రీన్ జ్యూస్ అనమాట అండి. దీంట్లోకి నేను కీరా, ఆమ్లా అండ్ అలాగే ఒక 6 to 7 పుదీనా ఆకులు అయితే తీసుకున్నాను. హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ చిన్న పీస్ అయితే లెమన్ కట్ చేసుకున్నానండి. బట్ నాకు అది సరిపోక నేను ఫుల్ లెమన్ అయితే పిండుకున్నాను అనమాట లాస్ట్లో. ఇంకా కీరా చక్కగా పీల్ చేసేసుకొని సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఆమ్లా కూడా సీడ్ రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. సో పుదీనా ఆకుల్ని కూడా మంచిగా కడిగేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసి మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా కీరా తీసుకోవడం వల్ల అయితే మనకి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైడ్రేట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఆమ్లా తీసుకోవడం వల్ల మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో పుదీనా కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లెమన్ తీసుకోవడం వల్ల అయితే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి జ్యూసెస్ అన్నీ కూడా ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. మనకి ఏబీసీ జ్యూస్ అయినా, గ్రీన్ జ్యూస్ అయినా, డీటాక్స్ డ్రింక్ అయినా ఇవన్నీ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల అయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా నాకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో నాకు ఈ పిప్పి పడేయడం అసలు ఇష్టం లేదనమాట. అనిపిస్తుంది ఇది ఫిల్టర్ చేస్తే మొత్తం అంటే మనకి ఆ పిప్పి మొత్తం తీసేస్తాం కదా. సో దానివల్ల ఏమైనా వేస్టేజ్ ఏమైనా పోతుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ చాలామంది కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని తాగుతారు కాబట్టి ఇంకా నేను కూడా ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. సో అంటే మనం ఆ పిప్పితో ఉన్నప్పుడు తాగలేమండి. అందుకే ఇలా ఫిల్టర్ చేసేసుకొని అయితే తీసుకుంటామన్నమాట. ఇంకా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని అయితే ఒక గ్లాస్లో అయితే తీసుకొని ఇది నేను ఎంటీ స్టమక్తో మార్నింగ్ డ్రింక్ కింద అయితే తీసుకున్నానండి. సో ఈరోజు వచ్చేసి కీరా అండ్ అలాగే ఆమ్లా, పుదీనా, లెమన్తో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా వేరే లీఫీ వెజిటబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదండి నా మార్నింగ్ జ్యూస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేస్తూ అయితే తాగానమాట. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే ముందు రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే తీసుకున్నానండి. సో ఇది మళ్ళీ నేను ఇడ్లీ అయితే వేయట్లేదు అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లోకి మిగిలిన ఇడ్లీ పిండిలోకి అయితే నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే రాగి పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక అట్టు వేసుకుంటాం కదా, సో అలా వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నాను. సో రాగి పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఉండలు లేకుండా మనం మొత్తం తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మనకి ప్రీవియస్గా బ్యాటర్ ఉన్న కన్సిస్టెన్సీని బట్టి అనమాట. సో ఎలాగో మనకి ఎక్స్ట్రా పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకొని ఒక 10 minutes పాటు అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి మంచిగా పిండి అయితే రెడీ అయిపోతుందనమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా పెనం అయితే పెట్టేశానమాట. ఒక మీడియం సైజులో అట్టు అయితే వేసి దీంట్లోకి నేను క్యారెట్ తురుము అండ్ అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. క్యారెట్ వచ్చేసి తురుముకున్నాను, ఆనియన్స్ వచ్చి చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ కారం నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో అది కూడా పైన జస్ట్ అలా వేసానమాట. సో ఇలా చూసారు కదా. సో ఫస్ట్ ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత అప్పుడైతే నేను టర్న్ చేశానండి. సో టర్న్ చేసిన తర్వాత నాకు కొంచెం అయితే కింద పెనం కతుకుపోయిందనమాట. సో బట్ మిగతాదైతే బాగానే వచ్చిందనమాట. ఇంకా ఇలా ఒక దోశ అయితే తీసుకున్నానండి. నేను పాపకి ఇడ్లీ అయితే వేసానమాట. సో ఒక ఇడ్లీ అయితే మిగిలిందనమాట. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు చుక్కకూర పచ్చడి అయితే చేస్తున్నానండి. చుక్కకూర చాలా తక్కువ అయితే ఉందన్నమాట. సో దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక బాండీలో మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. సో అది ఒక 5 to 10 minutesలో మనకి మంచిగా ఆకంతా కూడా మగ్గుతుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేయబోతున్నానండి. సో ఇంకా బెండకాయ ఫ్రై అనేది అందరూ చేసుకున్నట్టే చేశానమాట. పెద్దగా ఏం చేయలేదు. ఇంకా ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మనకి జిగురు అంతా పోయి దగ్గర పడుతుందండి. సో ఆ స్టేజ్ వచ్చేంత వరకు అయితే మనం బెండకాయని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో జిగురు మనకి కర్రీ అయిపోతుంది అని ఎలా తెలుస్తుందంటే బెండకాయలు మనం తిప్పుతున్నప్పుడు జిగురు పడకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు జిగురు అనేది ఏం రాకుండా చక్కగా అన్నీ కూడా ముక్కలు విడివిడిగా విడిపోతున్నాయి. సో ఇప్పుడు నేను కారం అండ్
టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఉంచేసుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో చాలామంది బెండకాయ జిగురుగా ఉంటుందని ఇష్టపడరు కదా! సో చాలా బావుంటుందని నాకు ఇంకా ఫేవరెట్ కర్రీ ఏంటి అనంటే బెండకాయ కూడా అనమాట. ఇంకా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే బెండకాయ కర్రీ అండ్ అలాగే చుక్కకూర పచ్చడి అయితే చేశాను. ఇంగా ఇక్కడొచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ కిందైతే నేను పూల్ మఖానా అయితే తీసుకున్నానండి. సో ఈ పూల్ మఖానా వచ్చేసి నేను మొన్న పాపకి పూల్ మఖానాది సెర్లాక్ రెడీ చేస్తున్నప్పుడు కొన్ని మఖానా అయితే మిగిలాయన్నమాట. సో కొంచెం నెయ్యి వేసుకొని సాల్ట్, కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మనకి ఫస్ట్ తెచ్చినప్పుడు మెత్తగా ఉంటాయి కదా! తర్వాత మనం ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా అలా మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకున్నానండి. సో మఖానా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో అధికంగా ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కాల్షియం కూడా ఉంటుంది అండ్ వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో సో ఇది మనకి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై అండ్ అలాగే చుక్కకూర పచ్చడి అండ్ అలాగే ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి నాకు, మా వారికి. ఇక్కడ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాననమాట. సో ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 4-4:30కి ఈరోజు కూడా నేను సేమ్ డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకోబోతున్నానండి. సో మార్నింగ్ గ్రీన్ జ్యూస్ తాగుతున్నాను కాబట్టి ఇది 4:00 ఆ టైంలో అయితే తీసుకుంటున్నాను అనమాట డీటాక్స్. సో ఈరోజు వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ ధనియా అండ్ 1 టేబుల్ స్పూన్ సోంపు అండ్ అలాగే కొంచెం పసుపు అయితే తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక పావించు అంటే మనకి చిన్న స్పూన్ ఉంటుంది కదా! సో దానుడు అల్లం అయితే నేను కొంచెం మెతుక్కొని వేసుకున్నాననమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్‌తో అయితే నేను ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మనకి వెయిట్ లాస్‌కి అండ్ డైజెషన్ మంచిగా అవ్వడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో ఇది ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకి చాలా మంచిదండి. ఇంకా నైట్ పడుకునే ముందు కూడా తాగొచ్చు అనమాట ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్. ఇంకా ఎంప్టీ స్టమక్‌తో మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకుంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా దీన్నైతే ఒక 10 మినిట్స్ పాటు మనం మరిగించుకోవాలండి. సో దాంట్లో ఉన్నవన్నీ కూడా చక్కగా వాటర్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకొని తాగడమే. దీంట్లోకి నేను సేమ్ లెమన్ అండ్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో వితౌట్ లెమన్ హనీ అయితే నేనైతే అస్సలు తాగలేకపోయానమాట. అందుకే ఈ 2 అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటానండి నేను. ఇంకా మనం చక్కగా టీ తాగుతున్నట్టే దీన్ని వేడిగా తాగితేనే చాలా బాగుంటుందండి. చల్లారిపోయిన తర్వాత కూడా అస్సలు తాగలేమనమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ఛానల్ని ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే అయిపోయిందండి. సో ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా ఈ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఒకటి డిఫరెంట్గా ట్రై చేశానండి. సో ఇది శాండ్విచ్ అంటారో బర్గర్ అంటారో నాకు తెలీదు, బట్ నేనైతే ట్రై చేశానమాట. సో నేను ఇది రీసెంట్గానే 0 మైదా బ్రెడ్ అనేది 100% హోల్ వీట్ అనే బ్రెడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో అసలు ఎలాంటి షుగర్ లేదండి, అసలు బ్రెడ్ అంతా కూడా చప్పగా ఉందన్నమాట. సో ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో మనకి మైదా కూడా అంత మంచిది కాదు తీసుకోవడం, సో అందుకే ఈ బ్రెడ్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ అయితే సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అండ్ అలాగే క్యారెట్, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్కి బటర్ అయితే అప్లై చేస్తున్నానండి. సో మనం ఏదైతే స్లైసెస్గా కట్ చేసుకున్నామో ఆనియన్, టమాటా అండ్ అలాగే క్యారెట్, వాటిని 2 వైపులా కూడా లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఆనియన్స్ ఏంటంటే మనకి ఆయిల్లో వేయగానే అంటే విడిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా నాకు అలానే అయిందండి, తిప్పేటప్పుడు కొంచెం కష్టమైందనమాట. అంటే అవి విడిపోతూ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అన్నిటినీ కూడా బటర్ మంచిగా పట్టేలాగా
ఆనియన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మిడిల్‌లోకి వచ్చేసి టమాటా పెట్టాను. సో, టమాటా కొంచెం టైం పడుతుంది కాబట్టి మిడిల్‌లో టమాటా పెట్టానండి. సో, క్యారెట్ కూడా నేను మిడిల్‌లోనే పెట్టాననమాట. సో, చక్కగా వీటిని 2 వైపులా కూడా లైట్‌గా ఒక 50% ఫ్రై అయితే సరిపోతుందండి. సో, మనకి బయట పెడతారు కదా! సో, అలానే ట్రై చేశాననమాట. నిజంగా ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకటే మిస్ అయింది. నేను అదైతే యాడ్ చేయలేదు. సో, మనం చీజ్ అంటారు కదా! సో, చీజ్ ఇంకేవేవో యాడ్ చేస్తారండి బర్గర్స్‌లో, అవన్నీ నా దగ్గర అయితే అవైలబుల్‌గా లేవు. బట్ నా దగ్గర ఉన్న వాటితో అయితే సింపుల్‌గా అయితే చేసుకున్నాననమాట. నిజంగా చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! సో, కొంచెం బటర్ తగలగానే ఏంటంటే అవి ఊడిపోయి వచ్చేస్తున్నాయి. సో, మెల్లగా వాటిని అలా 2 వైపులు తిప్పుకుంటూ అయితే నేను మంచిగా ఒక 50% అయితే ఫ్రై అయ్యేలాగా అయితే చేసుకున్నాను. ఇక్కడ 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. సో, మధ్యలో నేను కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సో, కొంచెం 2 వైపులా కూడా లైట్‌గా అయితే పైన స్ప్రింకిల్ చేసుకున్నాననమాట. ఇంకా వీటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ లైట్‌గా ఫ్రై అయితే అయిందనమాట. సో, మొత్తం అవ్వాల్సిన పని లేదండి. సో, లైట్‌గా అయితే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ ఆల్రెడీ సెపరేట్ అయిపోయాయన్నమాట. సర్కిల్‌లో కొన్ని మాత్రమే ఉన్నాయి సర్కిల్ షేప్‌లో. సో, పెట్టేటప్పుడు ఇంకా మనమే కదా తినేది అన్నట్టయితే అనుకున్నాను. ఇంకా ఇదే పెనం మీదైతే మళ్ళీ ఇంకొక బటర్ అయితే యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్‌ని అయితే ఇంకా మనం పెనం మీద పెట్టేసి 2 వైపులా కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఉంచేసుకోవాలనమాట. సో, అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఫ్రై చేయకపోతే ఏంటంటే అసలు అంత బాగోదండి బ్రెడ్. ఇంకా అవి అవుతున్నప్పుడు నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే ఒక బౌల్‌లోకి అయితే పగలగొట్టుకున్నాను. సో, ఎగ్స్ మనకి మంచిగా ఉన్నాయా లేకపోతే పాడైపోయాయా అంటే ఒక ట్రిక్ అండి. సో, ఇప్పుడు యెల్లో చూస్తున్నారు కదా! పగలగొట్టినప్పుడు యెల్లో చక్కగా సర్కిల్ షేప్‌లో ఉంది. బట్ కొన్ని ఎగ్స్ ఏంటంటే యెల్లో కూడా మొత్తం వైట్ లాగా స్ప్రెడ్ అయిపోతుందనమాట. సో, అలాంటి ఎగ్స్ అయితే పాడైపోయిన ఎగ్స్ అని అంటారంట. సో, నాకు రీసెంట్‌గానే తెలిసింది. ఇదివరకు నేను అలా చూసేదాన్ని కాదు. ఎలా పడితే అలా వేసేసేదాన్ని. సో, రీసెంట్‌గానే నాకు ఇదైతే తెలిసిందండి. ఇంకా అందులోకి కొంచెం పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ కూడా 2 వైపులా చక్కగా లైట్ గోల్డెన్ కలర్‌లో అయితే చేంజ్ అవుతున్నాయన్నమాట. సో, వన్స్ ఈ బ్రెడ్ స్లైసెస్ అయిపోయిన తర్వాత దీని మీదకి నేను ఇందాక మనం ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, ఆమ్లెట్ లాగా అయితే వేసుకోబోతున్నానన్నమాట. ఇంకా ఈ స్లైసెస్‌ని అయితే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. సో, ఇదే పెనం మీద మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఆమ్లెట్ లాగా అయితే వేసుకున్నాననమాట. సో, చెప్పాను కదండీ! ఇది నేను ట్రై చేసింది. ఎక్కడా చూసిందైతే కాదు. సో, సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేద్దాం అన్నట్టయితే ట్రై చేశాననమాట. హోప్ మీకు నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా ఇక్కడ వేసాను కదండీ రౌండ్ షేప్‌లో, దీన్నొచ్చేసి నేను ఒక 4 పార్ట్స్ లాగా అయితే కట్ చేయబోతున్నాననమాట. సో, వన్స్ ఆమ్లెట్ కుక్ అయిపోయిన తర్వాత సో, 2 వైపులా కూడా మనకి కొంచెం పచ్చిగా ఉంటే ఏంటంటే ఎగ్ స్మెల్ వస్తూ ఉంటుందనమాట. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఆమ్లెట్ కుక్ అయ్యేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఆమ్లెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 4 పార్ట్స్ లాగా అయితే గెరిటతోనే కట్ చేసుకుంటున్నాను. సో, ఏంటంటే మనకి బ్రెడ్ చాలా చిన్నది కాబట్టి బ్రెడ్‌కి సరిపడే అంత సైజులో అయితే కట్ చేసుకున్నాను. సో, ఇంకా వీటినైతే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని డెకరేషన్ అయితే చేసేద్దామండి. సో, ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టాననమాట. సో, 2 అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో, ఒకటి నాకు, ఒకటి మా వారికి అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, బ్రెడ్ పైన నేనేం అప్లై చేయలేదండి. సో, డైరెక్ట్ ఆమ్లెట్ అయితే పెట్టేశాననమాట. తర్వాత ఇంకా ఆనియన్, టమాటా, క్యారెట్ అయితే పెట్టుకుంటున్నాను. సో, ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి తినేదాన్ని బట్టి అనమాట. సో, అది ఒక లేయర్ పెట్టిన తర్వాత సో, మళ్ళీ ఇంకొక లేయర్ మీద మళ్ళీ టమాటా, ఆనియన్, క్యారెట్ అయితే పెట్టేశాను. ఇంకా దీని మీద మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైసెస్ పెట్టేశాననమాట. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసాను. ఇంకా చాలామంది క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తారండి. సో, మనకి దగ్గర అవైలబుల్‌గా ఉంటే అవి కూడా లైట్‌గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సాసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు. నేను పెద్దగా తినను కాబట్టి. సో, అవి కూడా ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే అవి కూడా మనం అప్లై చేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. సో, నేను ఇవి పెట్టి చేస్తేనే నాకు నిజంగా బయట తిన్న టేస్ట్ వచ్చిందనమాట. ఇంకా దీన్నైతే నేను టమాటా కచప్‌తో పేరప్ చేసుకొని అయితే తినేసానండి. సో, ఒకటి నాకు, ఒకటి మా వారికనమాట. చాలా హెవీగా అనిపించిందండి ఒకటే. సో, చూడ్డానికి చిన్నదిలా ఉంది కానీ
ఒకటి తింటేనే హెవీ అయిపోయిందనమాట. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ ఈరోజు డే 2 వెయిట్ లాస్ జర్నీలో. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. డే 3 వెయిట్ లాస్ జర్నీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.